మనలో చాలామందికి గిన్నిస్ బుక్ గురించి తెలిసే ఉంటుంది. వింత వింత విన్యాసాలు, ఎవరు చేయలేని సాహసాలు లాంటివి చేస్తున్నప్పుడు అలాంటి వారికి వరల్డ్ ఫేమస్ అయిన గిన్నిస్ రికార్డులను ఇస్తుంది. అలాంటి గిన్నిస్ బుక్ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఫాల్తమ్ అనే ఒక వ్యక్తికి గిన్నిస్ రికార్డ్ ఇచ్చింది. అది ఎందుకు ఇచ్చిందంటే అతను వింతగా కష్టపడి ఎటువంటి విన్యాసాలు చేయలేదు, కానీ అసలు ఉందో లేదో తెలియని ఒక జలరాక్షసి కోసం గత 25 సంవత్సరాలుగా ఒక సరస్సు దగ్గర టెంట్ వేసుకుని దానికోసమే రాత్రి పగలు పరిశోధనలు చేస్తూ అక్కడే జీవిస్తున్నాడని అతని యొక్క 25 ఏళ్ల ఎదురుచూపులకి గుర్తుగా గిన్నిస్ రికార్డ్ ఇచ్చారు. అసలు దేనికోసం ఇతను 25 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాడు అనేది చూసుకుంటే, ఇంగ్లాండ్కు చెందిన ఫాల్తమ్ అనే ఒక వ్యక్తికి సుమారుగా 25 సంవత్సరాల క్రితం స్కాట్లాండ్లోని ఒక చెరువులో ప్రపంచంలోనే అతి పెద్ద జలరాక్షసి ఒకటి జీవిస్తూ ఉందని, దాన్ని చాలామంది చూసి ఫోటోలు తీశారని, కానీ అది ఎవరికంటా కూడా పడలేదని, దానిపైన అక్కడ ప్రభుత్వం కూడా ఎన్నో పరిశోధనలు చేసిందని ఇంగ్లాండ్లోని ఈ ఫాల్తమ్ అనే వ్యక్తికి తెలిసింది. అసలు ఆ జంతువు ఏంటనేది చూసుకుంటే దాన్ని లాచ్నెస్ మాన్స్టర్ అంటారు. దీనిపైన సినిమాలు కూడా వచ్చాయి. మనం భూమిపైన కొన్ని వేల సంవత్సరాల క్రితం నివసించిన డైనోసర్ల జాతికి చెందిన ఒక పెద్ద జలరాక్షసి స్కాట్లాండ్లోని లాచ్నెస్ నదిలో నివసిస్తుందని అతనికి తెలిసిందంట. ఈ రాక్షస జంతువు గురించి 1933లోనే తెలిసింది. కొంతమంది చేపలు పడ్డానికి ఆ నదిలోకి వెళ్ళినప్పుడు ఆ అతి పెద్ద జంతువుని ఫోటోలు తీసినట్టు కూడా కొన్ని ఫొటోస్ కూడా చూపించారు. కొన్ని సోనార్ రీడింగ్స్ ప్రకారం బట్టి కూడా అక్కడ ఏదో పెద్ద జంతువు ఆ నదిలో జీవిస్తుందని చాలా మంది చెప్తూనే ఉన్నారు. ఆ విషయాన్ని ఇంగ్లాండ్లో ఉన్న ఈ ఫాల్తమ్ అనే ఈ వ్యక్తికి తెలిసింది. ఆ విషయం తెలిసేటప్పటికి ఇతని వయస్సు 24 సంవత్సరాలు. అప్పటి నుంచి ఆ రాక్షస జంతువును ఎలాగైనా చూసి దానికి ఫోటోలు తీసి దాని యొక్క ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలని అతను అక్కడ చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి ఇంగ్లాండ్లోని డోర్సెట్ అనే ప్రాంతంలో ఉన్న తన సొంత ఇంటిని కూడా అమ్మి ఆ డబ్బును పట్టుకొని, ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాంటి మొబైల్ హోమ్ను ఒకదాన్ని కొని ఆ లాచ్నెస్ నది ఒడ్డున అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారుగా 25 సంవత్సరాలుగా అతను అక్కడే జీవిస్తున్నాడు. కానీ అతనికి ఆ జంతువు యొక్క జాడ ఇప్పటి వరకు పూర్తిగా తెలియలేదట. అసలు ఆ జంతువు అక్కడ ఉందో లేదో అనేది కూడా నిర్ధారించుకోకుండా తన జీవితాన్ని మొత్తం ఆ సరస్సు యొక్క ఒడ్డునే గడపడం వల్ల అతని యొక్క ఓపికను మెచ్చుకొని గిన్నిస్ రికార్డ్ తన యొక్క గిన్నిస్ బుక్లో ఇతనికి చోటిచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి లేదా లైక్ చేయండి. రెగ్యులర్గా నా అప్డేట్స్, నా వీడియోస్ మీకు కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.